హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. హెచ్టిఎంఎల్ ఆల్మోస్ట్ 80-85% క్లాస్ అయితే చెప్పేశాను అండ్ జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేశాను. ఈరోజు సిఎస్ఎస్ క్లాస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్యారలల్గా అయితే రన్ అవుతూ ఉంటాయి, మీరు క్లాసెస్ అన్నీ ఫాలో అవ్వాలి. సిఎస్ఎస్ బాగా అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా హెచ్టిఎంఎల్ మొత్తం క్లాసెస్ వినాలి. ఒకవేళ మీరు వినకపోయి ఉంటే ముందు హెచ్టిఎంఎల్ క్లాసెస్ విన్న తర్వాత సిఎస్ఎస్ క్లాసెస్ వినడానికి ట్రై చేయండి. లేదంటే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా? సో ఈరోజు సిఎస్ఎస్లో హెచ్టిఎంఎల్ ఫైల్తో సిఎస్ఎస్ ఫైల్ ఎలా లింక్ చేయాలి అండ్ ప్రాపర్టీ అండ్ వాల్యూస్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ Vscode ఓపెన్ చేసుకుంటున్నా. ఇందులో 6th ఫోల్డర్, ఇక్కడ డెస్క్టాప్ మీద ఉన్న 6th ఫోల్డర్ని యాడ్ చేస్తున్నా. ఫైల్, యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్, డెస్క్టాప్, 6th ఫోల్డర్, యాడ్. ఇందులో HTML ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఇందులో బేసిక్ ట్యాగ్స్ అన్నీ రాసి పెట్టాను. టైటిల్లో CSS అని ఇస్తున్నా. బాడీ ట్యాగ్లో H1 ఎలిమెంట్ తీసుకుంటున్నా. లెర్నింగ్ CSS. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. ఓకే, ఇప్పుడు సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేద్దాం. దానికోసం style.css. ఇక్కడ ముందు నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఎక్స్టెన్షన్ మాత్రం ఖచ్చితంగా .css ఉండాలి. అప్పుడు సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ అయినట్టు. ఓకే, ఇప్పుడు ఈ style.css ఫైల్ని HTML ఫైల్తో లింక్ చేద్దాం. లింక్ చేయకపోతే మనకు అవుట్పుట్ రాదు. ఇక్కడ ముందు సిఎస్ఎస్ సింటాక్స్ రాసి చూపిస్తాను. సింటాక్స్ ఫర్ సిఎస్ఎస్. HTML ఎలిమెంట్ ర్యాండమ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్. ఫర్ సపోజ్ HTML ఎలిమెంట్ అని తీసుకున్నా. దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ప్రాపర్టీ వాల్యూ సెమీకోలన్తో టెర్మినేట్. మొత్తం సిఎస్ఎస్లో ఇవే ఉంటాయి. మీకు ప్రాపర్టీ వాల్యూ ఇవి మాత్రమే కొత్తగా వస్తుంటాయి. ఈ ప్రాపర్టీ వాల్యూస్ అనేవి కొన్ని వేలలో లక్షలలో ఉంటాయి. సో వాటిలో మనం బేసిక్గా కొన్ని తెలుసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతానికి ఇది కామెంట్ చేస్తున్నా. కామెంట్ చేయడానికి మొత్తాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఫ్రంట్ స్లాష్ని క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ ఫ్రంట్ స్లాష్ని క్లిక్ చేస్తే అన్సెలెక్ట్ అవుతుంది. ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి దానికి ప్రాపర్టీ వాల్యూని యాడ్ చేస్తా. చూడండి, H1 ఎలిమెంట్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల కలర్ ఇస్తున్నా. కలర్ వచ్చేసి రెడ్ అని ఇచ్చా. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉంది కదా, పారాగ్రాఫ్కి P ఎలిమెంట్ సెలెక్ట్ చేసా. దీనికి కలర్ వచ్చేసి గ్రీన్ అని ఇచ్చా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. గో లైవ్ సర్వర్. ఇవి బ్లాక్ కలర్లోనే ఉన్నాయి, కలర్ చేంజ్ అవ్వలే. ఎందుకు చేంజ్ అవ్వలే ఒకసారి థింక్ చేయండి. ఎందుకంటే HTML ఫైల్కి CSS ఫైల్కి లింక్ లేదు. సో లింక్ క్రియేట్ చేయకుండా మనకి అవుట్పుట్ రాదు. లింక్ రిలేషన్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల స్టైల్ షీట్, దాని తర్వాత హైపర్ రిఫరెన్స్ లింక్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ప్లస్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. style.css. ఈ లింక్ వచ్చేసి ఖచ్చితంగా హెడ్ ఎలిమెంట్లో ఇవ్వాలి, బాడీలో ఇవ్వద్దు. ఇచ్చే ప్రాసెస్ అయితే ఇది. రిలేషన్ స్టైల్ షీట్ హైపర్ రిఫరెన్స్ లింక్లో ఈ డాక్యుమెంట్ యొక్క నేమ్ ప్లస్ ఎక్స్టెన్షన్ ఇలా ఇస్తేనే లింక్ అనేది కరెక్ట్గా జనరేట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, హెడ్డింగ్కి రెడ్ కలర్,
పారాగ్రాఫ్కి గ్రీన్ కలర్. చూడండి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది, మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇలా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సిఎస్ఎస్లో సెలెక్టర్స్ గురించి నేర్చుకుందాం. సెలెక్టర్స్లో మనకి టోటల్గా 5 టైప్స్ ఉంటాయి. సింపుల్ సెలెక్టర్స్, కాంబినేటర్ సెలెక్టర్స్, స్యూడో క్లాస్ సెలెక్టర్స్, స్యూడో ఎలిమెంట్ సెలెక్టర్స్, యాట్రిబ్యూట్ సెలెక్టర్స్. ఇందులో ఫస్ట్ సింపుల్ సెలెక్టర్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూద్దాం, దాని తర్వాత మిగతావి చూద్దాం. సింపుల్ సెలెక్టర్స్లో మనకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. ఒక HTML ఎలిమెంట్ ఏదైనా సరే తీసుకొని దానికి ప్రాపర్టీ అండ్ వాల్యూని ఇచ్చి స్టైల్స్ని అప్లై చేస్తాం. ఫర్ సపోజ్ హెడ్డింగ్ తీసుకున్నాం, దానికి రెడ్ కలర్ స్టైల్ అప్లై చేసినాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్ కాకుండా ఐడి అండ్ క్లాసెస్ తోటి ఈ స్టైల్స్ అనేవి అప్లై చేయొచ్చు. ఫర్ సపోజ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ లోపల 1 అనే నేమ్ ఇచ్చా, ఐడి నేమ్. సో ఇక్కడ h1 తీసేసి ఐడిని ఎలా కాల్ చేయాలంటే హ్యాష్ సింబల్తో 1 ఇలా ఇచ్చా. చూడండి హెడ్డింగ్కి ఇంకా రెడ్ కలర్ ఉంది. రెడ్ తీసేసి బ్లూ ఇస్తున్నా, చూడండి బ్లూ కలర్లోకి మారిపోయింది. సో HTML ఎలిమెంట్ కాకుండా ఐడితో కూడా స్టైల్స్ అప్లై చేయొచ్చు. ఐడి కాకుండా క్లాస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ క్లాస్కి మారుస్తున్నా. ఇక్కడ క్లాస్ని ఎలా కాల్ చేయాలంటే డాట్ సింబల్తో .1 అని ఇచ్చాను, బ్లూ కలర్లో ఉంది. హాట్ పింక్కి మారుస్తున్నా. చూడండి హాట్ పింక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్, సేమ్ క్లాసు డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలిమెంట్ని కూడా సెలెక్ట్ చేయాలి. కాపీ పేస్ట్. ఇక్కడ చూడండి సేమ్ క్లాస్ నేమ్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఉంది. అండ్ కలర్ వచ్చేసి హాట్ పింక్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి వచ్చేసింది. బికాస్ మనం 1 అనేది క్లాస్ నేమ్ 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఇచ్చేసాం. సో ఎలిమెంట్ కన్నా క్లాస్ నేమ్ ఓవర్ రైడ్ చేస్తుంది, క్లాస్ నేమ్ పని చేస్తుంది అన్నట్లు. అర్థమైందా? సో ఇప్పుడు నాకు h1 ఎలిమెంట్కి మాత్రమే ఈ హాట్ పింక్ కలర్ రావాలి. పారాగ్రాఫ్కి ఏ కలర్ ఉందో, గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ మాత్రమే రావాలి. సో దానికోసం పర్టికులర్గా HTML ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలి. h1 సెలెక్ట్ చేసా, h1 ప్లస్ క్లాస్ నేము. ఇప్పుడు రెండింటికి క్లాస్ నేమ్ ఉన్నా సరే ఓన్లీ h1 ఎలిమెంట్కి మాత్రమే ఈ హాట్ పింక్ కలర్ అయితే వచ్చింది. సో ఇట్లా పర్టికులర్గా రావాలి అంటే విత్ HTML ఎలిమెంట్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ 2 డిఫరెంట్ క్లాస్ నేమ్స్ తోటి ఒక ఎలిమెంట్ని స్టైల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ 1 అని ఉంది కదా, ఇంకా 2 కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నట్లు. సో ఈ 2 క్లాసెస్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ని అప్లై చేయొచ్చు. ఆల్రెడీ 1 క్లాస్కి మనం హాట్ పింక్ కలర్ ఇచ్చాం కదా, ఇప్పుడు 2 క్లాస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్ని అప్లై చేసి చూద్దాం. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. చూడండి అండర్లైన్ వచ్చింది. ఇక్కడ ఎలిమెంట్స్ ఏముంది, కాకపోతే 2 క్లాసెస్కి మనం స్టైల్స్ అప్లై చేసాం. ఇలా కూడా అప్లై చేయొచ్చు. ఇంకొకటి స్టార్ సెలెక్టర్. దీన్ని యూనివర్సల్ సెలెక్టర్ కూడా అంటారు. ఈ యూనివర్సల్ సెలెక్టర్ ఏం చేస్తుందంటే పేజ్ మొత్తానికి అప్లై చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ మనం పర్టికులర్గా ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, క్లాస్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఐడిని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే పేజ్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. ఫర్ సపోజ్ ఇక్కడ క్లాసెస్ తీసేస్తా.
ఎందుకంటే క్లాసెస్ పని చేస్తాయి. మనం ఇప్పుడు కలర్ అప్లై చేసిన మళ్ళీ యూనివర్సల్ సెలెక్టర్ లోపల టెక్స్ట్కి కలర్ ఇస్తున్నాం కదా, టెక్స్ట్కి కలర్ ఇస్తున్నప్పుడు రెడ్ చూడండి, రెడ్ కలర్లోకి మారిపోయింది. ఇక్కడ ఎలిమెంట్ని కూడా సెలెక్ట్ చేయొద్దు, ఇవే పని చేస్తాయి. చూడండి రెడ్ కలర్లోకి మారిపోయింది. ఇవి కూడా ఇప్పుడు అవసరం లేదు. యూనివర్సల్ సెలెక్టర్ ఇలా పనిచేస్తుంది. మీకు ఇవి ఇలానే ఉంచి కామెంట్ చేసి చూపిస్తా, మీకు తర్వాత అయినా గుర్తుంటాయి. కామెంట్ చేస్తున్నా. సో యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేసేటప్పుడు మనం ఎలిమెంట్ కానీ క్లాసెస్ కానీ వాడితే అవి ఓవర్ రైట్ చేస్తాయి. అంటే ఇందాక ఇవి తీసేనప్పుడు గ్రీన్ కలరే వచ్చింది, అంటే ఎలిమెంట్ని పని చేస్తుంది, ఫస్ట్ ఓవర్ రైట్ చేస్తుంది. అదే ఎలిమెంట్ కాకుండా క్లాస్ వాడినా సరే ఎలిమెంట్ని క్లాస్ ఓవర్ రైట్ చేస్తుంది. అలా ఓవర్ రైట్ చేస్తుంది, మీకు గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ఇవన్నీ ఇప్పుడు కామెంట్ చేసాం కాబట్టి టోటల్గా మనం యూనివర్సల్ సెలెక్టర్ వాడాం. టోటల్గా రెడ్ కలర్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు H1కి హెడ్డింగ్కి పారాగ్రాఫ్కి ఒకటి కలర్ వాడాలనుకుంటున్నా, చూపిస్తా. H1 దీన్ని కామెంట్ చేస్తున్నా యూనివర్సల్ సెలెక్టర్ని. కలర్ గ్రీన్, కలర్ గ్రీన్ ఇచ్చా. పారాగ్రాఫ్కి కూడా కలర్ గ్రీన్. ఓకే, ఇప్పుడు ఇలా 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఒకటే కలర్ ఇచ్చా కదా, అలా ప్రతిసారి టైప్ చేయకుండా గ్రూపింగ్ ఆఫ్ సెలెక్టర్స్ అని ఉంటుంది. అలా గ్రూపింగ్ ఆఫ్ సెలెక్టర్స్తో మనం సేమ్ కలర్ని డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఇవ్వచ్చు. చూపిస్తా. H1 కామా ఇవ్వాలి, కామాతోటి సపరేట్ అయిపోతుంది. తర్వాత కలర్ గ్రీన్. ఇలా మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్కి అంటే ఒక 5-6 అలా ఉన్నాయనుకోండి, అలా ఉన్నప్పుడు కామాతో సపరేట్ చేసుకొని మనకు కావాల్సిన ప్రాపర్టీని అప్లై చేయాలి. చూడండి గ్రీన్ కలర్ వచ్చింది 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి. ఇది గ్రూపింగ్ ఆఫ్ సెలెక్టర్స్ అంటారు. అంతే ఫ్రెండ్స్, సింపుల్ సెలెక్టర్స్ అయితే అయిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్ సెలెక్టర్, తర్వాత ఐడి సెలెక్టర్, తర్వాత క్లాస్ సెలెక్టర్, తర్వాత ఎలిమెంట్ విత్ క్లాస్ సెలెక్టర్, తర్వాత 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాస్ సెలెక్టర్స్ అండ్ యూనివర్సల్ సెలెక్టర్, నెక్స్ట్ గ్రూపింగ్ సెలెక్టర్స్. సో ఇవన్నీ సింపుల్ సెలెక్టర్స్ అన్నమాట. నెక్స్ట్ వేరే సెలెక్టర్స్ ఉన్నాయి, అవి తర్వాత డిస్కస్ చేస్తా. అంతే ఫ్రెండ్స్. అండ్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి H1 అండ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్కి మాత్రమే, ఖచ్చితంగా ఇలా చేయాలని లేదు. మీకు ప్రాజెక్ట్స్ వర్క్స్లో ఎలా ఉంటుందంటే, నాకు పర్టికులర్గా దీనికి నాకు దీనికి ఇలా రావాలి, దీనికి ఇలా రావాలని కండిషన్స్ ఉంటాయి. సో మీరు దానికి అప్పుడు ఎలా అప్లై చేయాలనేది మీకు ఈ సెలెక్టర్స్ అనేవి గుర్తుకు రావాలి. ఖచ్చితంగా ఈ ఎలిమెంట్స్కే ఇలా యూజ్ చేయాలని రూల్ లేదు. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా, ప్రాసెస్ చెప్పా అంతే. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ ఎలిమెంట్కి ఎప్పుడు ఎలా వాడాలి అనేది అర్థమవుతుంది. అంతే ఫ్రెండ్స్. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వెబ్ డెవలప్మెంట్ క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.